హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. సో మీకు ఇక్కడ చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుందని నేనైతే నర్సరీకి అయితే వచ్చేసాననేసి. సో చూస్తున్నారు కదా, ఇంతకుముందు నేను ఒక వీడియో అయితే పెట్టాను కదా లాల్బాగ్ గురించి. సో లాల్బాగ్లో ఇదైతే గవర్నమెంట్కి సంబంధించిన నర్సరీ అండి. ఇంకా చాలా ప్లాంట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడైతే మొత్తం కూడా 100 రూపీస్ ప్లాంట్స్ అండి. సో మనకైతే ప్రైస్ అనేది 100 రూపీస్ నుండి ఇంకా 1000 వరకు కూడా అవైలబుల్గా ఉంటాయి. అన్ని ప్లాంట్స్ కూడా ఫ్రూట్స్ ప్లాంట్స్, వెజిటేబుల్స్ ప్లాంట్స్, మనకి ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్, ఎలాంటి ప్లాంట్స్ కావాలన్నా కూడా ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. సో చూస్తున్నారు కదా, నేనైతే 100 రూపీస్ ప్లాంట్స్ అయితే చూస్తున్నాను. ఇంకా ప్యూర్ ఎల్లో ఫ్లవర్ గురించి అయితే చూస్తున్నాను అనమాట. సో ఎన్నిసార్లు పెట్టినా ప్యూర్ ఎల్లో అనేది నాకు ఫెయిల్ అవుతూనే ఉందన్నమాట. ఇంకా మిక్స్డ్ ఎల్లో అయితే బాగా వస్తుంది, కానీ ప్యూర్ ఎల్లో సరిగ్గా రావట్లేదు. అందుకే నేను మళ్ళీ ఎల్లో ఫ్లవర్ ప్లాంట్ అయితే కొనుక్కుంటున్నానండి. ఇంకా ఎలాగో 2 ప్లాంట్స్ అయితే కొని పెట్టేసి ఇక్కడ ఇంకొంచెం ముందుకైతే ఫ్రూట్స్ ప్లాంట్స్ చూడటానికి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు టైం లేక ఫుల్ వీడియో అయితే చేయలేదండి. ఎందుకంటే ఇక్కడ క్లోజ్ చేసే టైంకి వచ్చాను, హాఫ్ అన్ అవర్ ముందు. సో అందుకనేసి నేనైతే ఫుల్ వీడియో అయితే చేయలేకపోతున్నాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు కంపల్సరీ ఫుల్ వీడియో అయితే పెడతానండి. ఇంకా మనకు నర్సరీకి సంబంధించిన అన్ని ప్లాంట్స్ కూడా ఇక్కడ నర్సరీకి సంబంధించిన కాదు, గార్డెన్కి సంబంధించిన అన్ని వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతాయండి. సో అవన్నీ కూడా నేను వీడియో తీయలేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ తీస్తా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా లెమన్ ప్లాంట్స్ అండి. మనకు స్వీట్ లెమన్, ఇలా చాలా వెరైటీ లెమన్ ప్లాంట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే మ్యాంగో ప్లాంట్స్ చూస్తున్నానండి. మొత్తం కూడా గ్రాఫ్టింగ్ ప్లాంట్స్. సో మనకి మొక్క పెట్టిన ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ లోపు, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే బాదం ప్లాంట్ అండి. మనకి మొక్క పెట్టిన 1 ఇయర్ 2 ఇయర్స్ లోపే ఫ్రూట్స్ అనేది స్టార్ట్ అయిపోతాయండి. ఇంకా ఆల్రెడీ మ్యాంగో ప్లాంట్స్ అయితే ఫ్రూట్స్ ఆల్రెడీ మొక్కల్లో ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అప్పుడే చిన్న చిన్న పిందెలు కూడా వచ్చేసాయండి. సో మొత్తం కూడా గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ అని చెప్పాను కదా, చాలా తొందరగా అయితే ఫ్రూట్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి అన్నమాట మనకు. సో ఇక్కడ చూడండి, మొత్తం కూడా ఇవన్నీ కూడా మ్యాంగో వెరైటీ అనే చాలా పేర్లు ఉంటాయి కదా మ్యాంగో ప్లాంట్స్కి కూడా. సో అలా అయితే చాలా ప్లాంట్స్ ఉన్నాయి. ఇంకా అప్పుడే చూడండి పూత కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి ఇక్కడ ఆపిల్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. సో మనకు అన్నీ కూడా ప్రైస్ అనేది 300, 400, 500 అలా అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇవి మొత్తం కూడా అంజూరా ప్లాంట్స్. ఇంక ఇక్కడ చూడండి, ఇక్కడ ఏలక్కి. సో ఇలా చాలా వెరైటీ ఉంటాయి కదా మనకు, చాలా బాగున్నాయండి ఇక్కడ ఏలక్కి ప్లాంట్స్ ఇవి. ఇంక ఇక్కడ నుండి అవుట్డోర్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా వెదురు మొక్కలు అయితే ఇక్కడ తమలపాకు మొక్కలు, నాటు తమలపాకు అలా ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇంకా నేను చెప్పాను కదా, నాకైతే టైం లేదండి. సో మొత్తం కూడా ఇలా తొందరగా అయితే వీడియో అయితే తీసేసుకున్న. అవుట్డోర్ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా వెరైటీ ఉన్నాయండి. సో చూడటానికి చాలా బాగున్నాయి. ఇంకా లోపలికి అయితే వెళ్ళాను. సో ఇక్కడ కూడా చాలా బాగున్నాయి ప్లాంట్స్. ఇంక ఇక్కడ ఏదో మొక్క వైట్ కలర్లో ఉందండి. సో ఈ మొక్క పేరు నాకు తెలీదు, ఇంకా చాలా బాగుంది. సో చూడండి, ఇంక ఇక్కడ అన్నీ కూడా మనకు ఈ ప్లాంట్స్ పేరు నాకు తెలియదండి. సో ఇక్కడ రోజ్ ప్లాంట్స్ చూడండి, నేనైతే 2 రోజ్ ప్లాంట్స్ కొన్నానని చెప్పాను కదా. సో అవి ఇక్కడైతే పక్కన పెట్టాను. సో కలర్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంక ఇక్కడ కొన్ని కలర్స్ అయితే నా దగ్గర గార్డెన్లో అయితే ఉన్నాయండి. సో అందుకనేసి ఈ 2 మాత్రమే తీసుకున్నాను. ఇంకా చూస్తున్నారు కదా, కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. డార్క్ మెరూన్ కలర్ అయితే చాలా బాగుంది. బట్ అది ఇక్కడైతే నాకు, అంటే ఇంతకుముందు చాలామంది కొనుక్కొని వెళ్ళిపోతారు కదా, సో అలా అయితే దొరకలేదు నాకు అది. ఇంక ఇక్కడ చూడండి, లోపలికి అయితే వెళ్ళలేదు. అవుట్డోర్ ప్లాంట్స్ అండి, ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంక ఇక్కడ ఏదో మొక్క ఉందండి. సో ఆ మొక్క పేరు నాకు తెలీదు, బట్ ఆ మొక్కలో ఏదో ఫ్లవర్స్ చాలా బాగున్నాయి రెడ్ కలర్లో. ఇంకా దాన్ని అయితే కోద్దామంటే ఇంకా నర్సరీ వాళ్ళు ఏమైనా అంటారేమో అనేసి నేనైతే తీయలేదు. సో మా పాప చూడండి చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతుంది ఇలాంటి ప్లేసెస్కి వస్తే. సో తన కోసం అనేసి నేను మళ్ళీ, అంటే తిరిగిన ప్లేస్లోనే మళ్ళీ తిరుగుతున్నా. సో ఫ్లవర్ గురించి చెప్పాను కదా, చూడండి రెడ్ కలర్లో ఎంత బాగుందో. ఈ ఫ్లవర్ పేరు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి.
ఇంక ఇక్కడ నుండి ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి ఇలా ప్లాంట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అవుట్డోర్ ఇండోర్ ప్లాంట్స్ అని చెప్పాను కదా, చూడండి ఎంత బాగున్నాయో. సో ఇవన్నీ కూడా మనకు గార్డెన్లో పెట్టుకున్నామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అన్నమాట. ఇంకా మనం గార్డెన్ ఉన్న వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే ఎలాంటి మొక్కలైనా కొనుక్కొని వెళ్ళొచ్చు కదా, సో అందుకనేసి చెప్తున్నా. నెక్స్ట్ టైం వీడియో చేసినప్పుడు ఫుల్ వీడియో పెడుతున్నానండి. సో చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా గ్లాస్ హౌస్ లాగా, సో లోపలైతే ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా చాలా బాగున్నాయండి. బట్ నాకు టైం లేదండి తీయటానికి. ఇంకా మనం నర్సరీ నుండి తెచ్చిన మొక్కల్లో అలాగే ఫ్లవర్స్ రావాలంటే మనకి వీక్లీ ఏదో ఒక లిక్విడ్ అయితే కంపల్సరీ మొక్కలకైతే ఇస్తూ ఉండాలండి. సో చూస్తున్నారు కదా, ఇదైతే నేను అరటి తొక్కలు ఇంకా బెల్లం వేసి ఇలా 3-4 డేస్ ఇలా పెట్టేశానండి. సో ఆ వాటర్ని ఇంకొంచెం వాటర్ వేసి 5 లీటర్స్ బకెట్లో అయితే వేసేసుకొని మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకొని అన్ని మొక్కలకి ఇచ్చేయాలండి. సో ఒక పెద్ద గ్లాస్ సైజ్ అంతా వాటర్ని అయితే అన్ని మొక్కలకు ఇచ్చామంటే మనం నర్సరీ నుండి తెచ్చినప్పుడు ఎలా ఫ్లవర్స్ వచ్చావో సో అదే విధంగా ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తాయి. సో ఇలా అన్ని మొక్కలకైతే ఇచ్చేసానండి. సో చూస్తున్నారు కదా, నేనైతే ఇలా అన్ని మొక్కలకైతే ఇచ్చేసాను. సో ఇంకా ఎండ సీజన్ స్టార్ట్ అయ్యేసరికి వీక్లీ ఏదో ఒక లిక్విడ్ అయితే ఇస్తూ ఉండండి. కంపల్సరీ ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ చాలా బాగా వస్తాయండి. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇంతేనండి. సో నా వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.